మోషే ఎంత, మోషే పర్సనాలిటీ ఎంత, ఎర్ర సముద్రం ఎంత. ఓయ్ మోషే, నీ చేతిలో ఉన్న కర్రనెత్తి సముద్రం వైపు చూచి 2 పాయలగునట్లు దాన్ని ఆజ్ఞాపించు అంటే, మోషే తన చేతిలో ఉన్న ఆ కర్రను చూపించి సముద్రము 2 పాయలగునట్లు ఆజ్ఞాపిస్తే ఎర్ర సముద్రము 2గా విడిపోయి దారిచ్చింది. మోషే, నీ చేతిలో ఉన్న ఆ కర్రను తీసుకెళ్లి హోరేబులోనున్న బండ ఎదుట నిలిచి దాన్ని కొట్టుమో, అది నీ ప్రజలకు కావలసిన నీళ్ళిచ్చును అన్నాడు. ఒకసారి ఆలోచించండి. హోరేబులోనున్న బండ దగ్గరికి వెళ్ళి మోషే కర్రతో బండను కొడితే బండ నీళ్ళిచ్చింది. ఇప్పుడు బండను చీల్చింది మోషే చేతి కర్రనా దేవుడా? చేతి కర్రతో బండను కొడితే బండ అసలు స్పందించిద్దా? కర్ర ఇరిగిద్దా? బండ చీలిద్దా? కానీ మోషే కర్రతో కొడితే బండ చీలటం ఏంది? జస్ట్ చేయి చూపించి దాన్ని అట్లా టచ్ చేసింది మోషే, బండను చీల్చి నీటిని రప్పించింది దేవుడు. సంసోను కోసం గోతిని చీల్చి నీటిని రప్పించిన వాడు దేవుడు. ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని కుప్పలు పడినట్లు కొట్టింది. చూపులకు సాంసన్ కనపడుతున్నాడు కానీ పని చేసింది దేవుడు. ఒడిశలో చిన్న రాయితో గొలియాతును కూల్చిన దావీదు కనపడుతున్నాడు, చూపులకు కనపడుతుంది, దావీదు కూల్చింది దేవుడు. ఈరోజు ఇంత పరిచర్య జరుగుతుంది, చూపులకు కనపడుతున్నది షాలేము రాజు, కానీ వెనకుండి కథ నడిపిస్తుంది దేవుడు. దేవుడు నాతో పెట్టుకున్నాడు, నాతో కాదు, నా దేవుడితో పెట్టుకున్నాడు, అంతే. దేవుడితో పెట్టుకున్నాడు. ఎవరైనా నేనేముంది, ఆఫ్టర్ ఆల్ కోన్కి ఇస్తాగాండి, కానీ నాకు తోడై ఉండి నా చేయి పట్టుకున్నాడు ఉన్నాడే, అతడు సామాన్యుడు కాదు. ఆయన పేరు బలవంతుడగు దేవుడు. నాకు బలమై ఉన్న దేవుడు, నీకు బలమై ఉన్న దేవుడు, మనందరికీ బలమై ఉన్న దేవుడు. నువ్వు కూడా అదే అనాలి. నిన్న ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఆరడిపరిచేవాళ్ళు, దుఃఖ పెట్టేవాళ్ళు, నిందించేవాళ్ళు, హేళనగా మాట్లాడేవాళ్ళు, నిన్ను ఎవరు ఏ విధంగా దుఃఖ పెట్టిన వాళ్ళు పెట్టుకుంటుంది నీతో కాదు, నీకు తోడై ఉన్న దేవునితో. అది వాళ్ళకు చాలా ప్రమాదం, ఆ సంగతి వాళ్ళకు తెలియదు. అందుకే అన్ని పాటలు పాడుకున్నాను నేను, తెంపు లేకుండా. అనుకునన్ని శ్రమలను ఎదిరించిన, ఆదుకునే ఆత్మీయులు నిన్ను పట్టించుకోకుండా ఎదిరించిన, అక్కడ ఆ పదం మెన్షన్ చేశాను. అనుకునని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమనిదురించిన, అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా.